తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతతో రాష్ట్రానికి పెట్టుబడులు, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు తలపెట్టిన ఈ పర్యటనను అడ్డుకోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా పర్యటనకు సంబంధించి ప్రతి ఒక్క వివరాలను విదేశాంగ శాఖకు ముందుగానే అందించామని, ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని సీఎం రేవంత్ వివరించారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం తెలంగాణ సీఎం పర్యటనను మాత్రం ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. లండన్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనను నిరాకరించడం కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి హితో పలికారు. వచ్చే డిసెంబర్లో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్కు అంతర్జాతీయ ప్రతినిధులను, గ్లోబల్ యూనివర్సిటీలను ఆహ్వానించాలన్నది తమ ప్రణాళిక అని స్పష్టం చేశారు. ఈ పర్యటన రద్దు పరిణామాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల ద్వారా గళమెత్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అడ్డంకులతో తెలంగాణ అభివృద్ధి ఆగదని, తమ లక్ష్యాలను సాధించి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.